పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నా ప్రజలారా, నేను మిమ్ము శ్రమల పాలు చేసి తిని, కానీ ఇక మీదట మీకు బాధలు కలుగవు. నహూము 1వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం వచనములు 5 నుండి 11 వరకు. యేసు కపెర్నహూములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభూ, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభూ, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారం కలవాడను. నా ఆధీనమందున్న ఏ సైనికుడునైనను నేను రమ్ము అనినా వచ్చును, పొమ్ము అనినా పోవును. నా సేవకుడు నేను చేయుము అనిన దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబు పంక్తులలో కూర్చుందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. శతాధిపతి 8వ వచనంలో ఏమని పలుకుతూ ఉన్నారు? ప్రభూ, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును అని చెప్పి ఎంతో ప్రభు యందు విశ్వాసముతో ఈ వాక్యాన్ని పలుకుతూ ఉన్నారు. అంతేకాకుండా తన అయోగ్యతను కూడా, తను అర్హుడను కాను ఆ ప్రభు సన్నిధి పొందుకోవటానికి అని చెప్పి ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈ వచనాన్ని మనము పూజా క్రమంలో కూడా చేర్చి చెప్తూ ఉంటాం. దివ్య ప్రసాదంని స్వీకరించే ముందు ఆ ప్రభువునే మనం స్వీకరిస్తూ ఉంటాం కదా. స్వీకరించబోయే ముందు మనం చెప్తాం, ప్రభు, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. ఆయన మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును అని చెప్పి చెప్తూ ఉంటాం. మరి ఈ వాక్యాన్ని మనస్ఫూర్తిగా మనం చెప్తూ ఉన్నామా? క్రీస్తు ప్రభు ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని, ఆ తగ్గింపుతనాన్ని చూసి ఇజ్రాయేలులో సైతం కూడా ఇటువంటి వారు లేరు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అతని విశ్వాసాన్ని చూసి ముచ్చటేసి ప్రభు ఏమని చెప్తున్నాడు 11వ వచనంలో, అనేకులు, ఇటువంటి వారు అనేకులు, ఇటువంటి వారు అనేకులు అంటే ఇటువంటి విశ్వాసం కలిగినోళ్ళు, ఇటువంటి తగ్గింపు తత్వం కలిగినోళ్ళు అనేక మంది పరలోక రాజ్యమందు అబ్రహాము, ఈసాకు, యాకోబు పంక్తిలో కూర్చుందురని చెప్తూ ఉన్నారు. ఈ నిరీక్షణ సమయంలో, ఈ ఆగమన కాలంలో, ముఖ్యంగా ఈ వారంలో మనం నిరీక్షణ గురించి ధ్యానిస్తున్నాం. మరి
ఈ వారంలో, ఈ సమయంలో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆ శతాధిపతి వంటి విశ్వాసం మనలో ఉన్నదా లేదా? మరియు అతని వలె మనకి తగ్గింపు తత్వం ఉందా లేదా? అనేది మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రభు సన్నిధిని పొందుకోవటానికి ఆ ప్రభు రాకడకై నిరీక్షించాలి. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, గడచిన నవంబర్ నెల అంతా కూడా ఏ అపాయం రాకుండా మమ్మల్ని, మా కుటుంబాల్ని మీ రెక్కల చాటున భద్రపరిచిన తండ్రి, మీకే వేలాది స్తోత్రములు దేవా. అలానే ఈ డిసెంబర్ మాసమునంతా కూడా మీ కాపుదల మాపై ఉంచి మీలో మమ్మల్ని బలపరచి ముందుకు నడిపించండి తండ్రి. మీ యందు నిరీక్షణ, సంసిద్ధత కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని మలచండి, మార్చండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.